సంస్థల ఎన్నికలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో, లేదంటే ఇది కేవలం ఒక రాజకీయ విమర్శగానే చూడొచ్చా? స్థానిక సంస్థలు నిర్వీర్యం అనేటువంటిది పదం వాస్తవం కాదు. ఎందుకు అంటే రాజ్యాంగ సవరణల ప్రకారం గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా స్థానిక సంస్థలకి, ఎందుకంటే దశాబ్దాల తరబడి వాయిదా వేసినటువంటి చరిత్ర గతంలో ఉన్నది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయదు అనేటువంటిది ఒక నిబంధన ఉన్నమాట వాస్తవం. అది కేంద్రంలో బీజేపీ ఉన్నా లేదా గతంలో కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా గానీ ఆ నిబంధన మేరకు ఏ రాష్ట్రం అయినా నిధులు విడుదల చేసేటువంటి అవకాశం లేదు. నిధులు విడుదల చేయకపోయేట్లయితే నష్టపోయేది స్థానిక సంస్థలు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా భర్తీ చేస్తాయంటే భర్తీ చేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, తెలంగాణలో అసలు లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలిసిందే. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అని ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఏదో దయాదాక్షిణ్యంతో ఇస్తున్నటువంటి కాదు. రాష్ట్రాలకి స్థానిక సంస్థలకి ఉన్నటువంటి హక్కు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అయితే ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే ఎన్నికలు జరిపినప్పుడే వస్తుంది. అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా కానీ. అందుకని ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి దాన్ని ఇప్పుడు హైకోర్టు స్పష్టంగా 3 నెలల్లో చేసింది. అయితే ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో పార్టీల నాయకులు కలగాపులగంగా మాట్లాడుతున్నారు. ఏమిటి కలగాపులగంగా అంటే, గత ఎన్నికల్లో 3 పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ వాగ్దానాల అమలు గురించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నిలదీస్తాము, లేకపోతే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు అనేటువంటివి అది ఒక అంశం తప్ప, అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఒక అంశం తప్ప మిగిలిన అనేక అంశాలు స్థానిక సంస్థల మీద పనిచేస్తాయి. ఒక గ్రామంలో ఉదాహరణకు బీఆర్ఎస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు ఇప్పుడు సూపర్ 6 లో భాగంగా మేము 4,000 లేదా 3,000 చేస్తా ఉన్నారు పెన్షన్స్, అదే విధంగా తులం బంగారం ఇస్తామన్నారు, మేము ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి మమ్మల్ని సర్పంచ్ గా గెలిపిస్తే లేకపోతే కౌన్సిలర్ గా గెలిపిస్తే మేము తులం బంగారం ఇస్తాము లేదా పెన్షన్ ఇస్తాము అని చెప్పగలరా? చెప్పడానికి లేదు. వాళ్ళకి అటువంటి స్థానిక సంస్థలకు ఆ విధమైనటువంటి అధికారాలు లేవు, వనరులు లేవు కదా. అందుకని ఈ కలగాపులగం చేయటం అనేటువంటిది కాకుండా స్థానిక సంస్థల ఎజెండాలు వేరుగా ఉంటాయి. అయితే ప్రచారం కోసం డెఫినెట్ గా దీని ప్రభావం ఉంటుంది. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను కనుక మనం చూసేట్లయితే సాధారణంగా అసాధారణమైనటువంటి పరిస్థితులు లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మినహాయింపు కావచ్చు, కానీ మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలని కైవసం చేసుకోవడం అనేటువంటిది ఒక ట్రెండ్. మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటన్నిటిని చూస్తే అదొక ధోరణి. ఎందుకు ఆ ధోరణి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తేనో లేకపోతే ఆ మద్దతు ఉన్నటువంటి సర్పంచ్నో కౌన్సిలర్నో ఎన్నుకుంటే స్థానిక సంస్థలకు ఏమైనా నిధులు సంపాదించుకోవచ్చు, ఒక రోడ్డు వేయించుకోవచ్చు, లేదా ఒక పని చేయించుకోవచ్చు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. ఇది కూడా పూర్తి వాస్తవం కాదు, కానీ అటువంటి భ్రమల్లో జనం ఉన్నారు కనుక ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గటం అనేటువంటిది ఒకటి. రెండోది స్థానిక నాయకత్వాలు కూడా, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాలు కూడా అధికారం వైపే చూస్తున్నారు. అధికారం ఉన్న దాంతోనే తమ పనులు అవుతాయి లేదా తాము సంపాదించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, అందుకని దానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదా బీఆర్ఎస్ చెప్తున్నట్లు అధికార పార్టీని పూర్తిగా ఓడించి మేమే విజయం సాధిస్తామని చెప్తున్నట్లయి అది జరుగుతుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకటండి కోటేశ్వరరావు గారు, మీరు అంటున్నట్లు సరే మేబీ ప్రజలు ఆ రకంగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటూ కూడా ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టట్లేదు కేంద్రం పైన అని చెప్పేసి ఈ రకంగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక కేసు బీఆర్ఎస్ పైన పడుతుంది. ఒక్కొక్కరు బీఆర్ఎస్ నేతలు ఆఖరికి కేసీఆర్ తో అందరు కూడా విచారణలకు వెళ్లాల్సిన పరిస్థితి. సో వీటిని కూడా ఒక క్యాష్ చేసుకునే సో ఈ అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడు బీజేపీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ప్రజలు ఆ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా?
అటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటంటే 42% బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. మరి ఆమోదించకుండా మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకోవడానికి బీజేపీకి రాజకీయంగా ఉండేటువంటి ఆటంకాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండోది తమిళనాడు సిచ్యువేషన్ వేరు. తమిళనాడుకి దానికి ఒక హిస్టరీ ఉన్నది. అది స్వాతంత్రానికి ముందే కులపరమైనటువంటి రిజర్వేషన్స్, ఏ కులానికి ఆ కులం, ఇన్ని రిజర్వేషన్స్ అనేటువంటిది అప్పుడే చేశారు. ఆ తర్వాత దాని మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కోర్టు వివాదాలు వాటిల్లో దానికి ఒక రక్షణ కల్పించారు. అక్కడ తప్ప, తమిళనాడులో తప్ప ఎక్కడ దేశంలో ఇంతవరకు ఆ 9th షెడ్యూల్ లేకపోతే ఇంకొక రక్షణ అనేటువంటిది లేదు. ఇప్పుడు అటువంటి రక్షణ కల్పించడానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధపడలేదు. ఇప్పుడు బీజేపీ ఉన్నా గానీ సిద్ధపడేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అటువంటి నిర్ణయం కనుక చేసేట్లయితే దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు చాలా వేరే విధంగా ఉంటాయి. అందుకని ఎవరు సిద్ధంగా. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా బీసీలకి 42%, ఎస్సీలకి 18%, అదేవిధంగా ఎస్టీలకి 10%, మొత్తం 70% అవుతున్నాయి. ఇప్పుడు రేపు జీవో ద్వారా తెస్తారా లేకపోతే ఇంకొక విధంగా చేస్తారా, ఎట్లా చేస్తారు అనే దానికి వచ్చేసరికి 50% లోపు రిజర్వేషన్ నిర్ణయించాల్సి వస్తే ఎవరికి ఎంత తగ్గిస్తారు, ఎవరికి తగ్గించినా గానీ ఆ సామాజిక తరగతులు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఒక విధంగా కాంగ్రెస్ ఆ విధమైనటువంటి విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ మేరకు మేము మా పార్టీ అభ్యర్థులు నిర్ణయించేటువంటి దానిలో దానికి అనుగుణంగా మేము అభ్యర్థులు పెడతామని చెప్పుకోవచ్చు. అనేక చోట్ల పెత్తందారులుగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వ్యవహారాలను సాగనిస్తారా లేదా అనేటువంటిది అది కూడా కాంగ్రెస్ కి ఒక పరీక్షగానే మారబోతా ఉన్నది అనేది నేను చెప్పదలుచు. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ రవీందర్ రావు గారు. సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వర్షన్ కూడా విన్నారు మీరు క్లియర్ గా, ఏం చెప్తారు? నిజంగానే ఇప్పుడు తెలంగాణలో గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ కి ఆ మద్దతు ఉందా? మీరు అనుకుంటున్నట్టు ప్రజల సపోర్ట్ వస్తుందా? ఎందుకంటే అటు వస్తున్నప్పటి నుంచి ఏవైతే విచారణల పేరుతో అందరూ వెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది మీకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏ రకంగా ప్లస్ చేసుకుంటారు? ఖచ్చితంగా బీజేపీ నేత ఇంత ముందు వారు మాట్లాడినరు ఇది చెప్పబోయే ముందు ఏమన్నారంటే లోకల్ బాడీ ఎన్నికలు వేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయట. ఏమంటే కదా నడుస్తుంది అనే పద్ధతిలో ఉన్నారు. కానీ 8 మంది ఎంపీలను గెలిస్తేనే దిక్కు దివాలా లేదు, పార్లమెంట్ లో మాట్లాడేది లేదు, రూపాయలు ఇచ్చింది లేదు. కానీ ఇంత ముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిపిస్తారట, ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తాయట, మేము మొత్తం మా నిధులే అనండి. మరి ఎంత పర్సంటేజీ ఆదాయం కేంద్రానికి ఇస్తే ఎంత పర్సంటేజ్ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయో లెక్కలు ఇస్తే తేటతెల్లం అయింది. మీరు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత, ఇవన్నేదో తెలవనట్టు సొక్కం పూసం మేమేనన్నట్టు ఈ రాష్ట్రంలో మీ పాలన రాలేదు కనుక సొక్కం పూస అని చెప్తాను. మీ రాష్ట్రాలు పాతమైన అదాని మీద అంబానీ మీద సిబిఐని పంపలే, నా ఇడ్లీని రవీందర్ రావు గారు, సారీ అండి, మీది కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. ఎస్ సతీష్ గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదైతే గ్రామ స్థాయిలో వైకుంఠ ధామాల నుంచి రోడ్ల వరకు అన్ని కూడా పూర్తిగా కేంద్ర నిధుల నుంచే డెవలప్ అవుతున్నాయి. మున్సిపాలిటీలో అభివృద్ధి అన్నా కూడా కేంద్ర నిధులతోనే అవన్నీ డెవలప్ అవుతున్నాయని మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దీనిపైన? భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఎట్లా ఉందంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా రావాల్సింది ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది అనేది ఒక కామన్ మ్యాన్ అవగాహనటువంటి పరిస్థితి. మరి వారే ఉన్నా ఇంకే పార్టీ ఉన్నా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అవి జనాభా ప్రాతిపాదికనగా గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఏదైతే స్కీమ్ ను ఏర్పాటు చేశారో గ్రామాలని పట్టుకొమ్మలు దేశానికి అనే ఉద్దేశంతో ఆ జనాభా నిష్పత్తి ప్రకారము ఆయా గ్రామాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం రావాల్సి అవి రావాల్సిన ఆ గ్రామాల యొక్క హక్కు అది.
అది మేము ఇస్తాము అని అంటే ఎంతవరకు కరెక్ట్? అది మనమేం చెప్తున్నామంటే ఇందాక మా రవీందర్ గారు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నటువంటి నిధులు ఎంత, మరి రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు ఎంత కూడా ఒకసారి సమాధానం చెప్పాలి కదా. మరి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ గుండె చెప్పడానికి 8 మంది ఎంపీలను ఇస్తే కనీసం ఒక 11 సంవత్సరాల ఈ తెలంగాణ బిడ్డను కనీసం ఈ రాష్ట్రానికి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి నిధులను కూడా కేటాయించకుండా అటు బీహార్ గాని ఆంధ్రప్రదేశ్ గాని ప్రత్యేక ప్యాకేజీలు కేటాయిస్తూ వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. దాంతో పాటు చిన్న ఎగ్జాంపుల్, ఏదైతే రైతులకు జూలై ఆగస్టులో ఇప్పటికి కూడా మొలకలు మొలిస్తే రైతులకు యూరియా షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి, ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నది 1,71,00,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంటే ప్రతిపాదన పంపితే 67 లక్షల టన్నులే కదా మీరు పంపింది. అంటే రైతుల పట్ల వారు ఏదైతే చెప్తా ఉన్నారో వారు ఇవ్వవలసింది మాత్రం ఇయ్యరు, రాష్ట్రానికి రావాల్సింది. కానీ మేమే చేస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తే యావత్ సమాజం అంతా కానీ అందరూ కూడా ఆలోచిస్తారనేది ఒక మాట అయితే, రెండవది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేమని చెప్తా ఉన్నారు. వారు 2 పర్యాయాలు 3వ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, వాళ్ళు ఇస్తున్నటువంటి నల్లధనం ఏమైంది, 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తున్నది ఏమైంది, అవన్నీ కదా వాళ్ళు మిగతా ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాల్సింది. మేమేం చెప్తున్నామంటే 18 నెలలు మేము ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ ఒక్కటొక్కటిగా మేము రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదు అని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు కలిసిన మంత్రులను కలిసిన ఎవరిని కలిసినా వివక్ష చూపుతున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రం పట్ల కనీసం